హలో అండి. అందరికీ నమస్కారం. వాస్తు ప్రకారంగా ఇంట్లో అద్దాలు ఎక్కడెక్కడ పెట్టుకున్నట్లయితే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అలానే వాషింగ్ మిషన్‌ని ఏ ప్లేస్‌లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు, ఏ దిక్కుల్లో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అనే ఆసక్తికరమైనటువంటి అంశంతో పాటుగా కుజదోషం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. వీటితో పాటు మకర రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మరింత వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఏర్పడతాయి తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం. గురువారం 13వ తేదీ ఫిబ్రవరి నెల 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు తిది బహుళ పాడ్యమి రాత్రి 8 గంటల 25 నిమిషాల వరకు, నక్షత్రం మఘా నక్షత్రం రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు, వర్జం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 6 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 11 గంటల 21 నిమిషం వరకు, తదుపరి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 56 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించి వివాహానికి, గృహప్రవేశానికి, ఇతరితర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎటువైపు నుండి గాలి లోపలికి పీల్చుకుంటున్నారు అటువైపు ఉన్నటువంటి పాదాన్ని ముందుగా పెట్టాలి. ఇప్పుడు కుడి నాసికాకారంలో నుంచి గాలి వెళ్తుందనుకోండి, అప్పుడు కుడి పాదం మనం ముందు పెట్టి వెళ్ళాలి. ఒకవేళ ఎడమ నాసికాకారంలో నుంచి గాలి వెళ్తుందనుకోండి, అప్పుడు ఎడమ కాలు మనం బయటికి పెట్టి వెళ్ళాలి. ఇలా జాగ్రత్త పాటించుకొని ఈరోజు కనుక మీరు బయటికి వెళ్ళినట్లయితే ఏ పని మీద వెళ్తున్నారో ఆ పనిలో విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం ఉంది. మఖాకు పితృదేవతలు ఆధిపత్యం చూపిస్తారు. అందుకని ఈ రోజున రుచికృతమైనటువంటి పితృస్తోత్రాన్ని పారాయణం చేయడం, పితృదేవత తర్పణాలు లాంటివి కార్యక్రమాలు చేసినట్లయితే కనుక వారి అనుగ్రహం చేత మనం ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ముందుగా రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రతి విషయాన్ని కూడా క్లాస్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. అధికారులతో కావచ్చు, మీకన్నా వయసులో పెద్దవారైనటువంటి వారితో కావచ్చు, వాదాలకు దిగకపోవడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఊహించినటువంటి ప్రయాణాలు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు అలా అలా సాగిపోతుంది తప్ప సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏమీ అనుకున్నంత స్థాయిలో అయితే లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా వరకు కూడా సానుకూలంగా సాగుతుంది. ఆర్థిక విషయాలు మీరు అనుకున్నటువంటి ప్రకారంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవాలి. కీలకమైనటువంటి పనులు ఏమున్నా బాధ్యతలకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే చర్చలు కావచ్చు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ రోజునే పూర్తి చేసుకోవడం అనేది మంచిది. నిద్ర కొంచెం కలత నిద్ర ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గా అవధోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు అవగాహన రాహిత్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత నుండి తీసుకునేటటువంటి నిర్ణయాలు, చేసుకునేటటువంటి ఆత్మ పరిశీలన చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈరోజు పగటిపూట తక్కువగా మాట్లాడుకొని రాత్రి 8 గంటల తర్వాత ఏదైనా చర్చలు ఉన్నట్లయితే సాగించుకోవడం వలన తగాదాలు రాకుండా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం కనకదార స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా అనుకూలంగా సాగుతుంది. రహస్య శత్రువులను కనిపెట్టగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా కలిసి వస్తున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా సేవించగలుగుతారు. ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత నుండి కూడా ఒక తెలియనటువంటి చికాకు ఏర్పడుతుంది. ఈ రోజు మీరు ధరించుకుంటున్న రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. ఇక కుజదోషం. కుజదోషం అంటే చాలామంది భార్యాభర్తల మధ్యలో వచ్చేటటువంటి విభేదాలకు మాత్రమే కుజదోషం కారణమవుతుంది అనుకుంటారు. కానీ అలా ఏం కాదండి. కుజుడు దీర్ఘకాలికమైనటువంటి రుణాలకు కూడా కారకుడు. అందుకని కుజదోషం వలన కూడా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. జాతకరీత్యా కుజుడు బాగా దోషప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఈ పరిహారాన్ని పాటించండి. కొంత ఊరట కలుగుతుంది. మొదటిది, ప్రతి మంగళవారం కూడా ఎర్రటి కుక్కకు తీపి చపాతీని వేయాలి. కొంచెం బెల్లం కలిపి తయారు చేయాలి. ఎక్కువ బెల్లాన్ని వేయకూడదు. అలా
ప్రతి మంగళవారం కూడా ఎర్రని కుక్కకి తీపి చపాతీని పెట్టాలి. ఇది మొదటిది. రెండవది ఏం చేయాలంటే, మనం తాగడానికి వాడుకునేటటువంటి గ్లాసులు కావచ్చు, తినడానికి వాడేటటువంటి ప్లేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అయినంత వరకు రాగి ఉండేటటువంటి విధంగా జాగ్రత్త పడడం. మూడవది వేలికి కావచ్చు, చేతికి వేసుకోవడానికి కావచ్చు, అతుకు లేకుండా ఉండేటటువంటి రాగి కంకణాన్ని గానీ, లేకపోతే గనక రాగి ఉంగరాన్ని గానీ వాడడం. 2 కూడా అతుకులేనివి అయ్యుండాలి. ఉంగరం పెట్టుకుంటేనే అతుకులేని రాగి ఉంగరం, చేతికి కంకణంలాగా వేసుకునేటటువంటిదైతే గనక అతుకు లేకుండా ఉండేటటువంటి రాగి కంకణం. అలానే వీటితో పాటుగా ఎప్పుడూ కూడా పర్సులో ఒక రాగి నాణ్యాన్ని పెట్టుకోవడం అనేది మంచిది. ఇది బాగా పనిచేసేటటువంటి పరిహారం అవుతుంది మీకు. అందుకని ఎప్పుడూ కూడా పర్సులో ఒక రాగి నాణ్యాన్ని కూడా అంటిపెట్టుకుంటూ ఉండండి. ఇక మకర రాశిలో ఉండేటటువంటి వారి లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి ఇది రాశి క్రమంలో కనుక చూసుకున్నట్లయితే 10వ రాశి అవుతుంది. 10వ స్థానాన్ని సాధారణంగా మనం ఉద్యోగానికి సంబంధించిందిగా చెప్పుకుంటూ ఉంటాం. అదే లక్షణం వీళ్ళ యందు ఉంటుంది. వీళ్ళు మంచి ఉద్యోగస్తులుగా రాణిస్తారు. డబ్బు కోసం పని చేయడం అని కాకుండా, పని చేశాక ప్రతిఫలాన్ని ఆశించేటటువంటి లక్షణం కలిగి ఉంటారు. వారు మకర రాశి వారిగా చెప్పుకోవాలి ఇలాంటి వారిని. ఈ రాశి యొక్క గుర్తు చూడండి. మకరం అంటే ఏమిటి? ముసలి కదా! ముసలి యొక్క శరీరం ఉంటుంది. దీనికి తలకాయ మాత్రం లేడి యొక్క లేదా జింక యొక్క తల మనకు కనబడుతూ ఉంటుంది. అదే లక్షణాలు కూడా వీళ్ళలో ఉంటాయి. ముసలికి ఉండేటటువంటి లక్షణం ఏంటి? పట్టుదల. ఆ చెదర అనేటటువంటి పట్టుదల మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చూడ్డానికి సన్నగా ఉన్న చక్కటి కండబలాన్ని మాత్రం కలిగి ఉంటారు. అంటే మంచి బలాఢ్యులుగా వీళ్ళని గురించి మనం చెప్పుకోవచ్చు. దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి వారు చాలామంది ఈ రాశిలో జన్మించడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా వీళ్ళకి అల్పాయుష్యం అనేటటువంటిది ఉండదు. వీళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ కూడా యోగాలు పెరుగుతూ వస్తాయి. సొంత సంపాదన, సొంత కాళ్ళ మీద నిలబడ్డం ఇవన్నీ కూడా కొంచెం నిదానంగా ఉంటాయి. 30 ఏళ్ళు దాటిన తర్వాత అలా వస్తూ ఉంటాయి. ఏదైనా సరే నిదానంగా సాగుతూ ఉంటుంది వీళ్ళ జీవితం. ఆయుర్దాయం కూడా అంతకంతకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి తల్లితో సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది తండ్రితో కన్నా. తల్లితో సాన్నిధ్యం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మకర రాశిలో జన్మించినటువంటి వారు నిద్రాహారాల్లో నిద్రకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. వీళ్ళకి ఒకరోజు అన్నం లేకపోయినా సర్దుకుంటారు కానీ, ఒక గంట నిద్ర తగ్గినా ఆ రోజంతా కూడా చాలా డల్‌గా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. గంభీరంగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచన చేసేటటువంటి వారుగా ఉంటారు. ప్రతిదీ కూడా లెక్కగా, పద్ధతిగా సాగాలి అనుకుంటారు. వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం స్థిరమైనటువంటి అభిప్రాయాలు కూడా వీళ్ళకు ఉంటాయని చెప్పుకోవాలి. మానసిక దృఢత్వం కూడా వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అత్యాశ ఉంటుంది. అలానే కొంతమేర ఈర్ష్య, అసూయ ఇవి కూడా వీరిలో కొంత తొంగి చూస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. స్వార్థపరత్వం ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ స్వార్థం కోసం అన్నీ తెగించి చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలు ఉంటాయని మాత్రం చెప్పకూడదు. ముందు నేను, నా తర్వాత ఎవరైనా ఇది వీళ్ళలో ఉంటుంది. ఇది మంచి లక్షణమే. ఇందులో పెద్దగా తప్పు పడడానికి ఏం లేదు. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. నాకంటూ ఒక ఆస్తి ఉండాలి. నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. చిన్ననాటి నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆ బాధ్యతలను స్వీకరించడానికి కూడా ఇష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారై ఉంటారు. అయితే వీళ్ళ దగ్గర ఉండేటటువంటి 2 రకాలైనటువంటి ఇబ్బందులు. అవేంటంటే వీళ్ళు ఎదుటి వారికి విష్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ పెద్దగా చేయరు. ఎదుటి వాళ్ళ మీద వీళ్ళు జోకులు వేయొచ్చు. కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద జోకులు వేస్తే మాత్రం తట్టుకోలేరు. ఇటువంటి స్వభావంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. చిట్ట చివరికి ఏదో ఒక మాటని అప్పటిదాకా చేసినటువంటి ఆ మంచితనమంతా పోగొట్టుకుంటారు. సాధారణంగా వీళ్ళకి ద్వితీయాధిపతి కూడా శని అయి ఉంటాడు కనుక మాట కొంత కటువుగా వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళంతా మూడీగా ఉంటారు. వీళ్ళ మూడు మీద ఆధారపడి ఉంటుంది ఏ పనైనా కూడా. ఎంత పెద్ద పనైనా సరే వీళ్ళకి మూడు బాగుంటే ఇట్టే చేయడానికి అంగీకరిస్తారు. మూడు బాలేదనుకోండి, అది చాలా చిన్నపాటి పని అయినప్పటికీ కూడా పక్కన పడేస్తారు. కనుక వీళ్ళ మూడు మనుషులు అనేటటువంటి మాట చెప్పడంలో ఏమాత్రం సందేహపడక్కర్లేదు. ఎవరితో అయినా సరే ఇలాగే కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళకి స్నేహితులు మాత్రం కొంచెం తక్కువగానే ఉంటారు. అందరితో కలివిడిగా కనబడుతున్నప్పటికీ వీళ్ళకి మనసుకి చేరువగా ఉండేటటువంటి స్నేహితుల యొక్క సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఉద్యోగస్తులుగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చక్కటి ప్రేమికులుగా ఉంటారు. జీవిత భాగస్వామిని బాగా చూసుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కొద్దిపాటి అజమాయిషీ చేసేటటువంటి తత్వం ఉన్న అవసరం అనుకుంటే ఒదిగి ఉండడానికైనా ప్రయత్నం చేస్తారే తప్ప జీవిత భాగస్వామి
ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి మాత్రం వీళ్ళ దగ్గర ఉండదు. పేరుకి, కీర్తికి, గౌరవానికి, దానికి తరువాత ఆదాయానికి ప్రాముఖ్యతనిస్తారు. అంటే వీళ్ళు మొట్టమొదటిగా దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? నేను, నా పేరు, నా కీర్తి, నా గౌరవం. దీనికే అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అందుకని ఎక్కడైనా సరే వీళ్ళ మాట చెల్లుబాటు కాకపోయినా, ఎవరైనా అగౌరవపరిచేటటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నా అక్కడ ఉండరు. అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోతారు. అది బంధువులిల్లైనా లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అక్కడ మాత్రం ఉండరు. అందుకని మకర రాశిలో జన్మించినటువంటి వారికి బంధుప్రీతి ఎక్కువగానే ఉంటుంది. బంధువులతో సరిపడకపోవడం కూడా 2 కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు. మకర రాశి వాళ్ళ విషయంలో చర్మ వ్యాధులు, ఎగ్జిమా, కీళ్లు పట్టుబడడం, హిస్టీరియా లాంటివన్నీ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి అజీర్ణ సమస్యలు మినహాయిస్తే తదిమా సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం వయసు రీత్యా వచ్చేటటువంటివిగా ఉంటాయి. ఒక వయసు దాటిన తర్వాతే వస్తాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు తమ సహజమైనటువంటి వయసు కన్నా కూడా కొంచెం ఎక్కువ వయసుగా కనబడేటటువంటి వారుగా ఉంటారు. ముదురు రంగులు ఇట్లాంటివి ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారు. వీళ్ళ భావాలు కూడా తమకన్నా వయసులో పెద్దవారితో సమానంగా సరిపోయేటటువంటి భావాలను కలిగి ఉంటారు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే గనక వీళ్ళకి నిదానం మీద ఆదాయం పెరుగుతుంది. ఆ వచ్చేటటువంటి ఆదాయం కూడా నిలబడుతుంది. కారణం పేరుకి ఇచ్చినంత ప్రాముఖ్యత ఆదాయానికి ఇవ్వరు. గౌరవానికి ఇచ్చినంత ప్రాముఖ్యత ఆదాయానికి ఇవ్వరు. గౌరవంతో కూడిన ఆదాయం ఉండాలి. నిదానం మీద క్రమేపీ స్థిరపడగలుగుతారు. వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంతేకాక స్పెక్యులేషన్, ఈజీ మనీ ఇవి వీళ్ళకి లాభించడం. అందువల్ల కూడా నిదానంగా ఆర్థిక వనరులు అనేటటువంటివి ఏర్పడుతూ వస్తాయి. కానీ అవి చక్కగా నిలబడతాయి. వాటికి సద్వినియోగం అయితే చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆర్థికంగా కావచ్చు, కొనుగోలుకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిని రేపటి రోజుకు వాయిదా వేసుకున్నట్లయితే కనుక మరింత అనుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. మొత్తం మీద ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత నుండి మాత్రం ఊరట కలిగేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వ్యక్తిగత అభిప్రాయాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎదుటివారు చెప్పిన దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను జాగ్రత్తగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీస్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోగలుగుతారు. ఇంచుమించుగా రోజంతా సానుకూలంగా సాగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ శివాయ నమః అనేటటువంటి నామాన్ని యథాశక్తిగా జపించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత ఉంటుంది. పీఆర్ని పెంచుకోవడానికి కానీ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. వాహనం కొనుగోలు మీద లేకపోతే పాత రుణాలు తీర్చడం మీద అధికమైనటువంటి దృష్టిని సారిస్తారని చెప్పుకోవాలి. పక్కవారు ఏమనుకుంటున్నారు అనుకునే దానికన్నా మీ ఉద్దేశాలకే అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగులు ముదురు రంగులు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చక్కగా సహకరిస్తుంది. నాకు సహకరించే వారు ఎవరూ లేరు కదా అని బాధపడుతుండే వారికి చక్కటి సహాయ సహకారాలు అంది వస్తాయి. నూతన ఆదాయ వనరుల కోసం అన్వేషణ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వేళకు చక్కటి నిద్రాహారాలు కూడా కలిగి ఉంటారు. క్రయ విక్రయాలకు సజావుగా సాగుతున్నాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులైనటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక అద్దాలను ఏ దిక్కులో ఉంచాలి? అద్దాలే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. గురుబలాన్ని, చంద్రబలాన్ని వృద్ధి చేసేటటువంటి లక్షణం అద్దాలకు ఉంటుంది. అందుకనే మనం పూర్వీకులు కూడా ఇక్కడ చూడండి మలినంగా ఉన్నటువంటి అద్దంలో బింబాన్ని చూసుకోకూడదు అంటారు. అలానే అద్దం పగిలితే ఇంటికి అరిష్టం ఇలాంటి పదాలు వాడుతూ ఉండేవారు. కారణం ఏమిటంటే కనుక ఇవి గురువుని, చంద్రుని ప్రతిబింబింప చేస్తాయి. అందుకోసం గురుబలం, చంద్రబలం ఉంటేనే మనం ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక అద్దాలకు ఇంత ప్రాముఖ్యతనిచ్చారు. ఆ క్రమంలో ఇంట్లో అద్దాలు ఎప్పుడు కూడా నైరుతిలో కానీ, దక్షిణంలో కానీ లేకుండా చూసుకోవాలి. మొట్టమొదటిది జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దక్షిణంలో కానీ అద్దాలు ఉంచకూడదు. ఉత్తరంలో కానీ, ఈశాన్యంలో కానీ అద్దం ఉన్నట్లయితే కనుక అది క్రమేపీ ఆర్థిక అభివృద్ధిని తెచ్చుకోవడానికి అవకాశాలు ఇస్తుంది. ఎందుకంటే ఉత్తరం మనకు ఐశ్వర్యానికి సంబంధించిన దిక్కు.
దీనికి బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈశాన్యం గురువుకి సంబంధించిన దిక్కు. అందుకని ఇక్కడ కనుక అద్దాలు ఉన్నట్లయితే ఆర్థికాభివృద్ధి కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అదే వ్యాపారస్తులకైనట్లయితే ఈ సూత్రం వర్తించదు. వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా వాయువ్యంలో అద్దాలు ఉన్నట్లయితే కనుక వీరికి వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. వీళ్ళకి జనాకర్షణ ఎక్కువగా ఉండాలి కాబట్టి వీళ్ళు వాయువ్యంలో మాత్రమే అద్దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మరి వాషింగ్ మిషన్ని ఏ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి అంటే, ఇది వినడానికి చాదస్తంగా ఉన్నా కూడా ఆయా దిశలకు ఉన్నటువంటి బలాలు అక్కడ కనుక ఈ వాషింగ్ మిషన్ లాంటివి ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటికి తరచూ రిపేర్లు రాకుండా ఉండడానికి, ఎక్కువ కాలం మన్నికను కలిగి ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. వాయువ్యంలో మొట్టమొదటి దిక్కు పడమర పడమర వాయువ్యం, రెండవది ఉత్తర వాయువ్యం, మూడవది తూర్పు ఆగ్నేయం. ఈ 3 స్థానాలలో కూడా వాషింగ్ మిషన్ మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం, అలానే తూర్పు ఆగ్నేయం. ఈ 3 దిక్కుల్లో గనక వాషింగ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే గనక ఉత్తమంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. ఎదుటివారు చెప్పేది ఒకటి, మీరు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. వెరసి ఈ రోజున అవగాహన రాహిత్యం అనేటటువంటిది అధికంగా ఉంటుంది. అంచనాలు కాస్త తారుమారుగా ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ అనేది బాగా పెరగడానికి అవకాశాలున్నాయి. వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి. వినదగిన ఎవరు చెప్పినా అన్నట్లుగా ఉన్నట్లయితేనే ఈరోజు మేలు జరుగుతుంది. కాస్త లౌక్యాన్ని కలిగి ఉండాలి. స్పెక్యులేషన్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవాలి. రాత్రి 8 గంటల తర్వాత నుండి కూడా కాస్త చికాకు, ఆందోళన, అస్వస్థత చోటు చేసుకోవడానికి అవకాశాలున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటల వరకు ఉన్నటువంటి కాలమంతా కూడా ఆర్థికమైనటువంటి విషయాలకు, కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలకు, శుభకార్యాలు, మీ వంతు సహాయ సహకారాలు అందించడానికి చేసే ప్రయత్నాలకు, ప్రయాణాలకు కాలం చక్కగా అనుకూలిస్తుంది. ఈరోజు మీరు ధరించుకున్నటువంటి రంగు వంకాయ రంగు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారికి మీరు సహాయం చేయడానికి, ఎదుటివారు మీకు ఇచ్చినటువంటి మాటను గుర్తు చేసి మీరు లాభాన్ని పొందడానికి, చిరు వ్యాపారుల దగ్గర నుండి భారీ పరిశ్రమల వరకు ఉన్నటువంటి వ్యాపారాలలో మీరు అనుకున్నటువంటి లాభాలను సొంతం చేసుకోవడానికి వీటన్నింటికీ కూడా కాలం చక్కగా సహకరిస్తుంది. ఈరోజు అయినంత వరకు కూడా స్వలాభం లేకుండా ఏ పని కూడా మీరు పూర్తి చేయరు. కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్నటువంటి రంగు చిలకాకు పచ్చ. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చికాకు ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. మనసు ఒక తెలియనటువంటి ఆందోళన లోనవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం తోటి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. మీకన్నా వయసులో ఉన్నటువంటి వారితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వెరసి ఈరోజు ఇంచుమించుగా కాస్త చికాకుగా కాలం సాగుతుంది. ఆర్థికమైనటువంటి అంశాలు ఏమున్నా వాటిని రేపటి రోజుకు వాయిదా వేసుకున్నట్లయితే లబ్ధిని పొందగలుగుతారు. ఈరోజు మీరు ధరించుకున్నటువంటి రంగు బూడిద రంగు. పాటించవలసినటువంటి పరిహారం దశరథి కృత శని స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.